హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టీమ్ వ్యూవర్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుందాం. సో టీమ్ వ్యూవర్ అనేది ఒక రిమోట్ సాఫ్ట్వేర్ అనమాట. రిమోట్ సాఫ్ట్వేర్ అంటే టీమ్ వ్యూవర్ ద్వారా మనము మన ఫ్రెండ్ లేదా వేరే వ్యక్తి యొక్క డెస్క్టాప్ని మన సిస్టమ్ నుంచే మనము కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక టీవీని ఎలాగైతే రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తామో ఎలాగైతే ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్కి చేంజ్ చేస్తామో అలాగా మనము ఇక్కడే కూర్చొని మన సిస్టమ్ ద్వారా మన ఫ్రెండ్ సిస్టంలో ఉండే ఫైల్స్ని కానీ లేకపోతే సెట్టింగ్స్ని కానీ మనము ఇక్కడ నుంచే ఓపెన్ చేయొచ్చండి ఇంటర్నెట్ సహాయంతో. అలాగే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. మనమే ఆ సిస్టమ్ ముందు కూర్చున్నట్లు యాక్సెస్ చేయొచ్చండి ఇతర సిస్టమ్ని. సో ఇది చేయడానికి మనము మొదటగా ఏం చేయాలంటే టీమ్ వ్యూవర్ అనే ఒక సాఫ్ట్వేర్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. అలాగే మన ఫ్రెండ్ సిస్టంలో కూడా టీమ్ వ్యూవర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసి సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు మనం సిస్టమ్ టు సిస్టమ్ టీమ్ వ్యూవర్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. కంప్యూటర్లో టీమ్ వ్యూవర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయాలి సాఫ్ట్వేర్ని. అలాగే పార్ట్నర్ అంటే మన ఫ్రెండ్ సిస్టంలో కూడా టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత ఈ టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి ఇక్కడ పార్ట్నర్ ఐడి అని ఉంటుందండి. ఈ పార్ట్నర్ ఐడి ప్లేస్లో మన ఫ్రెండ్ యొక్క టీమ్ వ్యూవర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకు చూపిస్తాం చూడండి ఇక్కడ యువర్ ఐడి పాస్వర్డ్. అలాగనే మన ఫ్రెండ్ సిస్టంలో కూడా యువర్ ఐడి పాస్వర్డ్ అని చూపిస్తుంటుంది. ఆ పాస్వర్డ్ని యూజర్ ఐడిని ఫస్ట్ ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిమోట్ కంట్రోల్ అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ ఉందండి. ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. మనం ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టంలోకి ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను రిమోటింగ్ చూస్తున్నాం ఫస్ట్. సో రిమోట్ కంట్రోల్ తీసుకొని కనెక్ట్ కొట్టగానే నెక్స్ట్ ఏమడుతుంది మనకి పాస్వర్డ్. సో పాస్వర్డ్ తెలుసుకోవాలండి. మన ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం పాస్వర్డ్ అడిగి తెలుసుకోవాలి. ఇచ్చేసి లాగాన్ క్లిక్ చేయగానే కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి కనెక్టింగ్ పడింది చూడండి. సో కనెక్ట్ అయింది. సో ఇది మన ఫ్రెండ్ సిస్టమ్ అండి. సో ఆ ఫ్రెండ్ సిస్టంలో మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి లేదంటే ఏదైనా ఫైల్ని చూడాలి ఓపెన్ చేసాక మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూడొచ్చండి. చూడండి డ్రైవ్స్ ఓపెన్ చేయగలుగుతున్నాం మనము. ఓకే, అలాగే చూడండి ఫైల్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి చూడగలరు. ఒకవేళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందనుకోండి సెట్టింగ్స్ ఓపెన్ చేసి సో నెట్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లం కావచ్చు ఏదున్నా కూడా మనం ఇక్కడ నుంచే దాన్ని రెక్టిఫై చేయొచ్చండి. చూడండి ఇప్పుడు మనకి ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ కాలేదు. సో ఎందుకు ఓపెన్ కాలేదు అనేది ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచే క్లిక్ చేస్తే కూడా వాళ్ళ సిస్టంలో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చండి. దాన్ని మనము రిమోటింగ్ అంటాం. సో టీమ్ వ్యూవర్ ద్వారా మీ ఫ్రెండ్ సిస్టంలో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మనము మన సిస్టమ్ నుంచి ఓపెన్ చేస్తున్నామండి. సో డిఫరెంట్ లొకేషన్ అంటే అతను అనంతపూర్లో అయినా ఉండొచ్చు లేదంటే హైదరాబాద్లో ఉండొచ్చు లేదంటే వేరే స్టేట్లో అయినా ఉండొచ్చు సో వేరే కంట్రీలో అయినా ఉండొచ్చు అండి. ఉన్నా కూడా మనము ఈ టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఈజీగా మనము సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేయొచ్చు. అలాగే మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయొచ్చండి. సిస్టమ్ టు సిస్టమ్ మనము యాక్సెసింగ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేయాలనుకోండి డైరెక్ట్గా రిమోట్ కనెక్షన్ని క్లోజ్ చేసేస్తామంటే క్లోజ్ అయిపోతుంది. చూడండి క్లోజ్ అయిపోయింది. లేదు ఇప్పుడు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి ఇక్కడ రిమోట్ కంట్రోల్ బదులు ఫైల్ ట్రాన్స్ఫర్ అని తీసుకొని కనెక్ట్ కొడతాం. సో పాస్వర్డ్ అవుతుందండి. సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. చూడండి సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ పడింది చూడండి. సో విండోస్ పీసీ లోకల్ కంప్యూటర్ అలాగే ఇక్కడ పైన చూడండి డెస్క్టాప్ రిమోట్ కంప్యూటర్ అనేది. సో ఇది మన సిస్టమ్ అండి. సో ఇది మన ఫ్రెండ్ సిస్టమ్. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ విండోస్ పీసీ అని మన సిస్టమ్ అండి. లోకల్ కంప్యూటర్ అంటే మన కంప్యూటర్. సో రిమోట్ కంప్యూటర్ అంటే మన ఫ్రెండ్ కంప్యూటర్. సో ఇప్పుడు మన ఫ్రెండ్ కంప్యూటర్లో ఒక ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను అండి. ఇక్కడ చూడండి లొకేషన్ ఫస్ట్ ఫ్రెండ్ కంప్యూటర్ యొక్క డ్రైవ్స్ అనమాట. సో డి డ్రైవ్ ఈ డ్రైవ్ చూడండి అన్ని డ్రైవ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ డ్రైవ్లో ఒక ఫైల్ ఉందండి. సో ఆ ఫైల్ నేను మన కంప్యూటర్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి హార్డ్వేర్ అనే ఫైల్ నేను మన కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటానండి. మన కంప్యూటర్లో ఇక్కడ డెస్క్టాప్ మీదకి డ్రాప్ చేయాలి. సో ఇక్కడ డెస్క్టాప్ తీసుకున్నానండి. తీసుకొని ఈ హార్డ్వేర్ ఫైల్ని ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి.
చేయగానే మన సిస్టమ్ మీద చూడండి ఇప్పుడు హార్డ్వేర్ అనే ఫైల్ వచ్చింది చూడండి. సో ఇది మన ఫ్రెండ్ కంప్యూటర్లో ఉండే ఫైల్ అనమాట. అలాగే ఏదైనా ఒక ఫోటో కావచ్చు, ఇక్కడ నేను సుధాకర్ అనే ఫోటో ఉంచండి. సో దీన్ని కూడా నేను డెస్క్టాప్ మీదకి ఇలా డ్రాగ్ చేశాను. చేసి చూడండి సుధాకర్ అనే ఫోటో కూడా ఇక్కడ వచ్చింది. ఇది మన ఫ్రెండ్ సిస్టంలో ఉండే ఫైల్స్ అండి ఇవన్నీ. సో రైట్ సైడ్ మనకు చూపించేది మన ఫ్రెండ్ సిస్టమ్ అండి. సో లెఫ్ట్ సైడ్ చూపించేది మన సిస్టమ్. సో అతని సిస్టంలో ఉండే ఫైల్స్ని మన సిస్టంలోకి మనం ట్రాక్ చేసి ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఏ లొకేషన్లో కావాలనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చండి. సో డెస్క్టాప్ మీదకా, లేకపోతే డ్రైవ్లోకా, ఈ డ్రైవ్లోకా, ఎఫ్ డ్రైవ్లోకా, ఏ డ్రైవ్లోకి కావాలన్నా కూడా మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. నేను డి డ్రైవ్లోకి తెచ్చుకుంటున్నానండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందండి, సి అనే సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ని ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటున్నాను, ఇక్కడ డి డ్రైవ్లోకి తెచ్చుకుంటున్నాను. సో ఫైల్ సైజ్ బట్టి అది కంప్లీట్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి. తక్కువ ఎంబీ ఫైల్ అనుకోండి తొందరగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ ఒక మూవీని తెచ్చుకోవాలనుకోండి, సో మూవీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సింపుల్ ఫైల్స్ అయితే వెంటనే మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనేది మనం తెలుసుకోవాలండి. ఇలాగా మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే సిస్టమ్ టు సిస్టమ్ మనం రిమోటింగ్ అని కూడా చేయొచ్చండి. సో టీమ్వ్యూవర్ అనేది అంత ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అండి. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ మనం ఏం చేయాలి అంటే టీమ్వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత పార్ట్నర్ ఐడి, పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన సిస్టంలోనూ టీమ్వ్యూవర్ ఉండాలి, మన ఫ్రెండ్ సిస్టంలోనూ టీమ్వ్యూవర్ ఉండాలి. అలాగే ఇంటర్నెట్ అనేది స్పీడ్గా ఉండాలి. స్పీడ్గా ఉంటే అది యాక్సెసింగ్ అనేది త్వరగా జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.